మరి ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడానికి 2 అంశాలు కారణం. చాలా రోజుల నుంచి మీడియాలో 2 అంశాలు చూస్తున్నా. ఒకటి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు, ఇది ఒక వార్త. ఈ రెండో మాట అందరు వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. అందరికీ నమస్కారం. ఇటీవల గుంటూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవుల ఐక్యవేదిక సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మధ్య కాలంలో దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, దళిత క్రైస్తవుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షలు కావచ్చు, దళితులను దళిత క్రైస్తవులను విరగొట్టి చేస్తున్నటువంటి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టే భాగంగా ఈరోజు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరులో జరిగినటువంటి దళిత ఐక్యవేదిక సభలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన ఎవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలకి, ఆ రోజు మీటింగ్లో ఆయన పాల్గొన్నారు, ఆయన మాట్లాడిన మాటలకి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి తను అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క వైఖరిని ఎండగొట్టు మాట్లాడుతున్నది సామాన్యమైన విషయం కాదు. అంటే తన మూలాలను మర్చిపోకుండా ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తిరువూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. గతం నుంచి చూస్తున్నాం, చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే, ఒకవేళ అధికార పార్టీలో ఉంటే నోరు వెప్పరు, అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ చాలా ధైర్యంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తమకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని దాని ద్వారానే నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యానన్న మూలాలు మర్చిపోకుండా ఈరోజు జాతికి సమస్య వచ్చినప్పుడు, దళిత క్రైస్తవులకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా వచ్చాడు, మీటింగ్లో పాల్గొన్నాడు. నిజంగా అద్భుతంగా ఆయన ప్రభుత్వం పట్ల తన నిరసన తెలియజేశాడు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మూలాలు మర్చిపోతారు. కొంతమంది పదవులు ఉంటే ఒకలాగా, పదవులు లేకపోతే ఒకలాగా. మరి కొంతమంది అయితే పదవులు ఉన్నా పీకేసినా సరే, బాబయ్య మీ అడుగులకు మడుగులు ఎత్తుతాం, మీరు ఏం చెప్తే అదే అన్నట్టుగా ఇంకా దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. పదవులు పీకేసినా సరే అది కాదు కదా కావాల్సింది. నువ్వు నిలబడిన ప్లాట్ఫామ్, ఈరోజు నువ్వు ఏ బేస్ మీద అయితే నిలబడ్డావో ఆ ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనందరికీ కూడా బాబాసాహెబ్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. దానివల్ల ఈరోజు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరైనా సరే అన్ని పార్టీల్లో కూడా పదవులు అనుభవిస్తున్నారంటే దాని మూలనే, ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రం వల్ల ఈరోజు మీరు పదవులు పొందగలుగుతున్నారు. కానీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారి లాగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే నేతలు ఎంతమంది ఉన్నారు? అదే మీటింగ్లో మరి విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది చదువుకున్నటువంటి విద్యావేత్తలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క మూలాలు మర్చిపోవట్లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానంతో, అంటే తమ ఉనికి కోసం ప్రాకులాడుతూ జాతిని కూడా తాకట్టు పెట్టేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర. ఎందుకంటే ఇప్పుడు దళిత హిందువులను దళిత క్రైస్తవులుగా విడగొట్టారు. దళిత హిందువులందరూ దళిత క్రైస్తవుల మీదకి రెచ్చగొడుతున్నారు. కొంతమందికి ఆర్ఎస్ఎస్ భావజాలంలోకి పోయారు పూర్తిగా. అంటే క్రిస్టియన్ అనే మతం చెప్పుకుంటే మళ్ళీ మనం ఏమన్నా రాజకీయంగా ఎదగమేమో అని చెప్పి పూర్తిగా వేరే భావజాలంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. కానీ వాళ్ళు ఎదిగింది, వాళ్ళు ముందుకు వచ్చింది, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చారు, ఏ ఎజెండాతో ముందుకు వచ్చారనేది మర్చిపోయారు. జాతిని తాకట్టు పెట్టేసేంత స్థాయికి దిగజారిపోయారు. కానీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి మాత్రం నిజంగా ఆయనకి సెల్యూట్ కొట్టవలసిందే. ఎందుకంటే అధికార పార్టీని విమర్శించేంత ధైర్యం ఏ ఎమ్మెల్యే చేయడు, అతను ఏ కులంలో ఉన్నా సరే. కానీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అయి ఉండి తన యొక్క మూలాలు మర్చిపోకుండా తమ జాతి కోసం వచ్చి ఈరోజు నిజంగా ఆ యొక్క మీటింగ్లో, గుంటూరులో జరిగినటువంటి మీటింగ్లో దళిత క్రైస్తవుల పక్షాన నిలబడి మాట్లాడారు. ఇటువంటి నాయకులే కావాలి. ఈరోజు సమస్య వచ్చినప్పుడు నిలబడే నాయకులే కావాలి. వాళ్ళ ఒక తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీలో ఉన్న వాళ్ళే కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే ధైర్యంగా నిలబడి మన వాయిస్ వినిపించగలిగినప్పుడే, లేదంటే మళ్ళీ అంధకారంలోకి నెట్టేసే పరిస్థితులు వస్తాయి. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి కూడా, గత కొన్ని నెలలుగా కూడా ప్రభుత్వం మీద
అక్కడ జరుగుతున్నటువంటి అగ్రవర్ణ పెత్తందారీ వ్యవస్థని ఎదిరిస్తూనే ఉన్నారు. ఆయన గళం విప్పుతూనే ఉన్నారు. కొంతమంది అయితే దానికి అనుగుణంగా వెళ్ళిపోతారు, లోపల కృషించిపోతూ దానికి అనుగుణంగా వాళ్ళు అడుగులకు మడుగులుతూ తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ విధంగా ధైర్యంగా ఎదిరించగలిగిన నాడే నిజమైన బానిసత్వం నుంచి బయటపడతామేమో అనిపిస్తుంది. నిజంగా కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన అంటరానితనం గురించి కాదు, కానీ రిజర్వేషన్లు విడగొట్టడానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వం కుట్ర పన్నుతుందో, అందులో భాగంగా క్రైస్తవులు అన్నటువంటి వారిని ఏ విధంగా విడగొడుతుందో ఆయన చెప్పినటువంటి విధానం నిజంగా కొలిక్పూడి శ్రీనివాసరావు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అద్భుతంగా మాట్లాడారు. అనేక మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. పదవుల అలంకారాలే ఈరోజు, ప్రతిరోజు పదవులు ఉండవు. నిజంగా నీ యొక్క మూలాలు మర్చిపోతే, నీ జాతి మూలాలు మర్చిపోతే రేపొద్దున ప్రతి ఒక్కడు కూడా అంధకారంలోకి వెళ్ళిపోవలసిందే. కొలిక్పూడి శ్రీనివాసరావు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా మరింత మంది ముందుకు రావాలి. దళిత క్రైస్తవులకు మద్దతుగా నిలవాలి. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు వేరు, దళితులు వేరు కాదు. ఇదంతా కూడా కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రల్లో భాగంగానే ఇప్పుడు హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు అన్నట్టుగా విడగొట్టి డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలను ఖచ్చితంగా ఎదుర్కోవాలి. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి పోరాటం మాట ఎలాగున్నా సంఘటితంగా పోరాటం చేయవలసిన సమయం అయితే వచ్చింది. నిజంగా కొలిక్పూడి శ్రీనివాసరావు గారు లాంటి నాయకులు ఈ దళిత క్రైస్తవుల పక్షాన్ని నిలబడటం అన్న చాలా సంతోషకరమైన విషయం. అధికార పార్టీల్లో ఉండి మరి అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించే నాయకుడిగా ఈరోజు ఆయన చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు. శాసనసభ్యునిగా నా తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 70,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. 55,000 మంది మాదిగ, 15,000 మంది మాల, దాదాపు 70,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడాలా మౌనంగా ఉండాలా? మాట్లాడాలా మౌనంగా ఉండాలా? మనందరం మాట్లాడాలా మౌనంగా ఉండాలా? ఈ దేశంలో మనం ఇంతకుముందు చాలా ఉద్యమాలు చూసాం. ఇందాక వేదిక నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా గతంలో జరిగిన అనేక ఉద్యమాల గురించి మాట్లాడారు. దళిత ఉద్యమాల గురించి మాట్లాడారు, సమైక్య ఉద్యమాల గురించి మాట్లాడారు, మాలమాదిగలు కలిసి చేసిన ఉద్యమాల గురించి మాట్లాడారు, విడిపోయి చెడిపోయి పడిపోయి చేసిన ఉద్యమాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎలాంటి ఉద్యమాలు అవసరం లేదు, నిలబడి మాట్లాడితే అదే ఒక ఉద్యమం అని నా అభిప్రాయం. నిలబడి మాట్లాడితే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇందాక ఒక సోదరు చెప్పారు, సోషల్ మీడియా వేదికగా మన మీద ఎంత దాడి జరుగుతుందో అదే సోషల్ మీడియా వేదికగా ఆయుధంగా మనం సమాధానం చెప్దాం. రాజకీయ విమర్శలు అవసరం లేదు, వ్యక్తిగత దూషణలు అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మన ఆయుధం మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజ్యాంగం. రాజ్యాంగో రక్షితి రక్షితః. మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించగలిగితే ఈ రాజ్యాంగమే మనల్ని రక్షిస్తుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని కొద్ది కొద్దిగా నీకు నాకు అర్థం కాకుండా మార్చేస్తున్నారు. మార్పు జరుగుతూ ఉంది.